పన్నులకి సంబంధించి, ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి రకరకాల దుష్ప్రచారాలు ఎలక్షన్స్ ముందు జరిగిపోయినాయి. వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటి అసెంబ్లీ వేదికగానే బయటపడుతున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రశ్న వేసుకొచ్చారు. అది ఆర్థిక విధ్వంసం అన్నటువంటిది మేము విధ్వంసకారులమా, వాళ్ళు విధ్వంసకారులా అంటూ. చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్ 2 నాటికి 1,18,051 కోట్ల అప్పులుంటే ఆయన దిగిపోయే నాటికి 2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి 5.18 లక్షల కోట్లకు చేరినాయి. ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు అంటే 2014 జూన్ 2 నాటికి 5,744 కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి 50,000 కోట్లకు ఎగబాకినాయి. ఆ తర్వాత మా హయాం ప్రారంభమయ్యే నాటికి 50,000 కోట్లతో మొదలైన అప్పులు చివరికి 1.06 లక్షల కోట్లకు చేరినాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు